రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చొరవతో కుయ్యేరు గ్రామంలో వోల్టేజ్ సమస్య పరిష్కారం అయింది. వివరాల్లోకి వెళితే రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు మండలం కుయ్యేరు గ్రామంలో గత 4 రోజులుగా లో వోల్టేజ్ విద్యుత్ సమస్యతో స్థానిక రజక కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. వేసవికాలం నేపథ్యంలో విద్యుత్ వినియోగం పెరిగి 15 కెవి సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ రాత్రి వేళల్లో ఓవర్లోడ్ అవుతుండటంతో సమస్య తలెత్తింది. మరో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించాలని మంత్రి సుభాష్ను కుయ్యేరు గ్రామ ప్రజలు తెలుగుదేశం పార్టీ కాజులూరు మండల అధ్యక్షులు డాక్టర్ బాబు ద్వారా విన్నవించారు. దీంతో తక్షణం స్పందించిన మంత్రి సుభాష్ ఆదివారం కుయ్యేరు గ్రామాన్ని సందర్శించి అధిక లోడు సామర్థ్యం ఉన్న ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు 45 కెవి సామర్థ్యం గల 3-ఫేస్ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు. దీంతో ఆ గ్రామంలో వోల్టేజ్ విద్యుత్ సమస్య పరిష్కారమైంది. గత 4 రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న తమ గ్రామానికి లో వోల్టేజ్ సమస్య పరిష్కరించిన మంత్రి సుభాష్కు గ్రామ పెద్దలు, ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో నూతన సబ్స్టేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా రామచంద్రపురం నియోజకవర్గంలో వోల్టేజ్ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి సుభాష్ ఈ సందర్భంగా ప్రకటించారు. నమస్కారాలండి. నా పేరు చౌబాకల నారాయణమూర్తి, కాజూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు. గత 2 రోజులుగా కుయ్యేరు గ్రామంలో రజకల వీధిలోని లో వోల్టేజ్ సమస్య వచ్చిందండి. ఆ విషయమై మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మంత్రి గారు ఈ విషయమై స్పందించి సంబంధిత అధికారులందరికీ కూడా చెప్పడం జరిగిందండి. అధికారులందరూ కూడా చిత్తశుద్ధితో పనిచేసి ఈరోజు కుయ్యేరు గ్రామానికి లో వోల్టేజ్ సమస్య లేకుండా పునరుద్ధరించడం జరిగిందండి. ఈ విషయం గ్రామ ప్రజలందరూ తరపున కూటమి నాయకులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తున్నారండి మినిస్టర్ మంత్రి గారికి.